ఈరోజు 30/4/2024 ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తెనాలి పట్టణానికి చేస్తున్న సందర్భంగా నాదెళ్ల మనోహర్ గారు ఆదేశం ప్రకారం జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అంటే బెమ్మ, విష్ణు, ఈశ్వర్లు ముగ్గురు ఒకటయ్యారు. వాళ్ళకి సుదర్శన చక్రం వదిలితే ఏ పార్టీ కూడా ఎదురు నిలబడలేదు. ఆ సందర్భంగా నందివేలు గ్రామం నుంచి బయలుదేరుతున్నాము. నన్నపనేని లింగారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల కార్యాలయము పూర్తి చేసుకున్నాము. ఆ సందర్భంగా కార్మికులకి, చైతన్య నాయకులకి నన్నపనేని లింగారావు గారు 11,000 రూపాయలు ఖర్చులకు వాడుకోమని చెప్పి ఆయన ఓన్ సొంత డబ్బులు ఇచ్చే ఉన్నారు. కావున అందరికీ ఆనందం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఆ మీటింగ్కి హాజరవ్వాల్సిందిగా కోరుకుంటూ బయలుదేరుతున్నాము. అది జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. సుమారుగా ఒక 15 దాకా నందివేలు నుంచి బయలుదేరుతున్నాయి తెనాలికి నన్నపనేని లింగారావు గారి ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య కారకుడు నన్నపనేని లింగారావు గారు, నన్నపనేని బసపున్నయ్య గారు, వాళ్ళ లింగారావు గారి కుమారుడు అనిల్ కుమార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం బయలుదేరి దిగ్జయంగా అఖండ మెజార్టీతో మన ఎంపీ గారిని, నాదెళ్ల మనోహర్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. మా మంచితనమే మాకు పైకి వచ్చింది. సిద్ధం అంటే జైలుకి వెళ్తానికి సిద్ధం, కానీ అధికారాన్ని పొందటానికి కాదు సిద్ధం అంటే. అది చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. పక్క రాష్ట్రాల్లో తప్పులు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో వెళ్ళి కూర్చున్నారు చూసా. ఒకరోజు అటు ఇటుగా ఎవరు నువ్వు చేసినా నేను చేసినా తప్పే. ఆ తప్పులన్నీ బయటకు వస్తాయి. తొందరపడకూడదు. ఎగిరే ఇస్తరాకు గాలికి ఎగిరిపోతూ ఉండదు, అన్నీ ఉండే ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అని పెద్దలు అంటారు చూడు. అదే పెద్దలు చెప్పేది సద్దిమూట లాంటిది. ఎప్పుడైనా సరే అనుభవం లేనప్పుడు, ఇప్పుడు నన్నపనేని లింగారావు గారి దగ్గర మనం రాజకీయ ఎలక్షన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నామో అట్లాగే అనుభవం ఉన్నవాళ్ళు పవన్ కుమార్ గారు కూడా కళ్యాణి, నాదెళ్ల మనోహర్ గారి దగ్గర అనుభవం ఉన్న ఆయన దగ్గర ఎదిగి, చంద్రబాబు నాయుడు దగ్గర ఇంకా ఒదిగి ఇలాగ రాజకీయం అంటే ఏందో నేర్చుకొని ఇవాళ రోజున నిలబడ్డారు. అట్లా అనుభవం నేర్చుకొని చేస్తేనే పరిపాలన బాగుంటుంది, మంచి చెడు తెలిసిద్ది. రామరాజ్యం చేశారంటే రాజుల దగ్గర అలా ఉండాలి. ఎందుకంటే ఏదో దొరికిందిలే కోతికి కొబ్బరి చెప్ప అన్నట్టుగా ఉంటే కుదరదు. అది ఆయనకిచ్చిన అవకాశాన్ని ఎవరు ఇలా ప్రజలు అదే సక్రమంగా చేసుకుంటే ఇంకా 10 ఏళ్ళు కదిలీకుండా ఉండేవాళ్ళు. రోతరాజు చేసేసాడు రాష్ట్రాన్ని. ఒక 50 సంవత్సరాలకు బ్యాక్కి వెళ్ళిపోయింది. ఇదంతా మళ్ళీ అభివృద్ధిలోకి రావాలంటే ఇంకా 10 ఏళ్ళు కూడా పట్టిద్ది. అందుకని ఇది ఆలోచన చేసి ప్రతి ఒక్కరు ప్రజలందరూ ఆలోచనతోనే డబ్బులకి ముందుకు మోసపోవద్దు, ఆలోచన చేసి ఓటేయండి. జై జనసేన, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. మరి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి పర్యటన సందర్భంగా తెనాలి విచ్చేస్తున్నారు. మరి జనసేన అభ్యర్థి నాదెళ్ల మనోహర్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన ఈరోజు తెనాలి పట్టణానికి విచ్చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటనని దిగ్విజయంగా ముగించుకొని అందరూ జయప్రదంగా మళ్ళీ తిరిగి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి తెనాలి అసెంబ్లీకి గాజు గ్లాసు గుర్తుకు వేసి, అలాగే గుంటూరు ఎంపీకి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఇద్దరు అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. జై ఎన్డీఏ.